గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 12:30 అయింది. నేను లంచ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లంచ్ ప్రిపరేషన్ ఈ రోజు అనుకుంటున్నాను నేను గోంగూరపప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి గోంగూరపప్పు నా స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, నచ్చితే మీరు ట్రై చేసుకోండి. నేను ఫస్ట్ కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పుతోనే 1 గ్లాస్ కందిపప్పు తీసేసుకున్నాను. దీన్ని వాష్ చేసుకుంటాను ఫస్ట్. ఈజీ అండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఈ కందిపప్పును నేను 2 టైమ్స్ కడుక్కున్నాను అనమాట. ఒకసారి ట్యాప్ వాటర్, ఒకసారి ఆరో వాటర్తో కడిగేసుకొని కొంచెం వాటర్ తీసుకున్నాను. దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటే 1:3 రేషియోలో తీసుకోవచ్చండి. 1 కప్పు దాల్ అయితే 3 కప్స్ వాటర్ తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే అలా వేయను, అందాజుగా వేస్తాను. ఇప్పుడు పప్పులో ఏం చేశానంటే పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేశాను. పచ్చిమిర్చి మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పులో నేను టమాటో యాడ్ చేస్తానండి. ఒక్కోసారి టమాటో యాడ్ చేస్తాను, ఒక్కోసారి చింతపండు కూడా యాడ్ చేస్తాను. కొంచెము అవి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోకి నేను అంటే కాడ ఉంటే చూడండి, అక్కడ నేను కొంచెం కట్ చేస్తాను అనమాట. ఆ పార్ట్ అది కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాష్ చేసి పక్కన ఉంచాను ఈ ఆ గోంగూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకెందుకు గోంగూర పప్పులో కొంచెం టమాటో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను. ఇంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీనికి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను. నేను పప్పు ఎప్పుడైనా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉంచానండి. నాకు కొంచెం పప్పులో అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు అలాగా. కుక్కర్ స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు నాకు కొన్ని సింక్లో బర్తన్స్ ఉన్నాయన్నమాట. అవి తోముతున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు బద్ధకం వేసిందండి, అందుకే నేను చేయకుండా కూర్చుని పోయాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. ప్రిపేర్ చేసే టైంలో ఒక సైడ్ స్టవ్ పైన వంట అవుతూ ఉంటుంది, ఇంకో సైడు ఈ పనులు చిన్న పనులు ఉంటాయి కదా, ఇవి చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకుంటే ఏంటంటే వంట అవుతుంది. మనము చేయాల్సిన ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉంటాయి కదా, కిచెన్లో మాత్రమే ఉండే పనులు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మాకు సింక్ అటు సైడ్ కిటికీ ఉందండి. సింక్లో ఉన్న బర్తన్స్తో వేసుకున్నాను. ఇప్పుడు నేను మిర్చి తీసుకొచ్చి పెట్టాను. వీటిని తొడిమలు తీయకుండా అట్లే పెట్టాను అనమాట. పండుమిర్చి, పచ్చిమిర్చి 2. ఈ పండుమిర్చి పచ్చడి చేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది. ఆ పచ్చడి చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆశీర్వాద్ కవర్ అనమాట. చెప్తున్నాను మీకు, ఆశీర్వాద్ కవర్ పైన వేసేసి అవి క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా న్యూస్ పేపర్ పైన వేసి క్లీన్ చేస్తాం కదా, అలా కాకుండా ఈ కవర్ ఒకటి పెట్టుకుంటామంటే కదా ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్ అయితే ఒకసారి యూజ్ చేసి పడేస్తాం కదా డస్ట్బిన్లో. చూడండి, తొడిమలు కూడా తీసేసి పెట్టేశాను. ఇవి పచ్చిమిర్చిని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ పండుమిర్చిని మాత్రము వాటర్లో కడిగేసి పెట్టేసుకుంటాను. అది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అనమాట. పప్పు కూడా ఉడికిపోయింది చూడండి, విజిల్ వచ్చేసింది, ఆవిరి కూడా పోయింది. ఈ లోపు నా పనులన్నీ కూడా అయిపోయాయి కిచెన్లో. చూడండి, ఉడికిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ అనిపిస్తుంది అనమాట. దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. కానీ అది వాటర్ పడేయనండి. నేను పప్పు అంతా ఎనిపిన తర్వాత మళ్ళీ దాంట్లోనే యాడ్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా వాటర్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వాటర్ తిరిగి యాడ్ చేసుకుంటానండి, పడేయనమాట నేను. ఈ వాటర్ తీసి సాల్ట్ యాడ్ చేసుకొని నేను పప్పు గుత్తితో ఎనుపుకుంటాను. వాటర్ ఉన్నప్పుడు ఎనిపితే తొందరగా మెదిగినట్టు అనిపిది అనమాట. అందుకని చెప్పేసి నేను వాటర్ తీసి మెత్తగా మెదిపేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను.
ఒక్కోసారి పోపు పెట్టిన తర్వాత యాడ్ చేస్తాను, ఒక్కోసారి పోపు పెట్టక ముందే యాడ్ చేస్తాను. చూడండి, నేను ఈ విధంగా మెదుపుకున్నాను. పప్పు అక్కడక్కడ కనిపిస్తుంది కదా, నేను ఏ ఆకుకూర పప్పు చేసినా కూడా ఇదే విధంగా చేస్తానండి. నాకు అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండాలన్నమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే మెథడ్లో ఇష్టపడతారు, అందుకే నేను ఈ విధంగానే మెదుపుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం అని చెప్పేసి చిన్న కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఈ పోపులో ఆనియన్ యాడ్ చేయట్లేదండి, నేను ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఆయిల్ కొంచెం వేడైపోయింది, అందులో పోపు దినుసులు యాడ్ చేసేసాను. నేను పప్పు బాయిల్ అయ్యేటప్పుడే నేను ఆనియన్ యాడ్ చేశాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పోపులో యాడ్ చేయను. ఇప్పుడు నేను కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపులో. ఫ్రెండ్స్, ఏదైనా పప్పులో మెంతులు యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పోపులో యాడ్ చేశాను వెల్లుల్లిపాయలు, కట్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. చాలా బాగుంటుంది. వెల్లుల్లి నాకు చాలా ఇష్టం అనమాట. ఈ పోపులో ఫ్రై అయిన వెల్లుల్లి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పప్పులో యాడ్ చేసుకుంటాను. తిరిగి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నా పప్పు రెడీ. ఈలోపు బయట పచ్చి పల్లీలు అమ్ముతున్నారండి. ఇవి శనక్కాయలని కూడా అంటాం కదా. ఇవి నాకు చాలా ఇష్టం అండి. ఇవి బాయిల్ చేయడం కోసం తీసుకున్నాను. బాయిల్ చేసుకుని వేడి వేడి పల్లీలు తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా వర్షం పడేటప్పుడు శనక్కాయలు బాయిల్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి శనక్కాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా. ఇవి అన్ని ప్లేస్లో కూడా అవైలబుల్గా ఉండవండి. హైదరాబాద్లో చాలా తక్కువ దొరుకుతాయి, బెంగళూరులో అయితే ఫుల్గా దొరుకుతున్నాయి. ఎంజాయ్ చేస్తున్నాం బెంగళూరు వచ్చినప్పటి నుంచి. ఇవి ఎప్పుడు వచ్చినా సరే డెఫినెట్గా మేము తీసుకోవాల్సిందే అనమాట. ఫ్రెండ్స్, నేను ఇవి వాష్ చేసుకుంటూ ఉంటాను. ఈలోపు మీరు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. వ్లాగ్లో ఉంటుంది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను నేను ఒక వెరైటీ ఫ్రైడ్ రైస్. కడాయిలో బటర్ తీసుకున్నాను నేను. ఈ బటర్లో చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అండి చోలే వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. చోలే వైట్ చనా ఉంటుంది కదా, ఆ ఫ్రైడ్ రైస్. ఇది లంచ్ బాక్స్గా యూజ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని లంచ్ తీసుకెళ్ళాలంటే కర్రీస్ అవి అవసరం లేకుండా ఈజీగా అయిపోయే రెసిపీ, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఒక బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు మిర్చి, గార్లిక్ అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయనండి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్, క్యాలీఫ్లవర్ సన్నగా కట్ చేసేసుకొని, ఆలు, క్యాప్సికమ్ యాడ్ చేశాను. గ్రీన్ పీస్ ఒకవేళ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకు నేను యాడ్ చేయట్లేదు. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మనకు కర్రీ చేసే మూడ్ లేనప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అనిపిస్తుంది కదా కర్రీ కూడా చేయాలా అని చెప్పేసి, అలా కాకుండా ఈ వెజిటబుల్స్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. దగ్గరుండి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసామంటే తిరిగి కలిపేటప్పుడు మొత్తం మ్యాష్ అవుతుంది, అంత మజా అనిపించదు. అందుకే నేను దగ్గరుండి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను టమాటో సాస్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్ యాడ్ చేసామంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా, ఆ స్వీట్ మా పిల్లలు ఇష్టపడరు, అందుకని యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ ఉంటుంది, అంత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందు మిర్చి యాడ్ చేశాను కదా, దాన్ని చూసుకొని స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వెజిటబుల్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి బాగా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కుక్ చేసి ఉంచిన రైస్ని యాడ్ చేసుకుంటాను. ఈ రైస్ నేను నార్మల్ రైస్ యూజ్ చేశానండి, బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే మొత్తం ముద్దలాగా తయారవుతుంది. అలా కాకుండా చిన్నగా పైకి కిందికి పైకి వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఈ పెప్పర్ పౌడరు ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. యాడ్ చేసుకుంటే ఈ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. మిరియాలు హెల్త్ కూడా చాలా మంచిది కదా. చివరిగా కొత్తిమీర చల్లేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. నా చోలే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కావాలంటే నిమ్మరసం పైన యాడ్ చేసుకోవచ్చు. నేను వెనిగర్ యాడ్ చేశాను కదా, అందుకని ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేయట్లేదు. ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చోలే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరు చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.